సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. టెలివిజన్ చరిత్రలో ఒక విప్లవాత్మక శఖ ముగిసింది. 4.5 దశాబ్దాల క్రితం రేడియో ద్వారానే సంగీతం వింటూ ఉర్రూతలుగి అప్పటి తరానికి పాశ్చాత్య సంగీతం, పాప్ కల్చర్ పరిచయం చేసిన ఎంటీవీ తన 24 గంటల మ్యూజిక్ ఛానల్స్ ను అధికారికంగా మూసివేసింది. మైఖేల్ జాక్సన్ లాంటి పాప్ సింగర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఎంటీవీ తన ప్రయాణాన్ని ఆపేసింది. మారుతున్న కాలం, దానికి అనుగుణంగా జనంలో వస్తున్న మార్పులు, టీవీల నుంచి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లపైకి మళ్లిన ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా ఎంటీవీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 1981 ఆగస్టు 1న ప్రారంభమైన పేరులోనే మ్యూజిక్ ఉన్న ఎంటీవీ సంగీతంలో ఓ విప్లవాత్మక మార్పునే తెచ్చిందని చెప్పొచ్చు. కేవలం అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎంటీవీ కేవలం సంగీతాన్ని అందించడమే కాదు, పాశ్చాత్య సంగీతం నుంచి పాప్ కల్చర్ వరకు మైఖేల్ జాక్సన్ లాంటి ఎంతో మంది కళాకారులను ప్రపంచానికి అందించింది. ఎంటీవీ పేరిట ప్రారంభమైన ఆ ఛానల్ క్రమేణా ప్రేక్షకుల్లో పెరిగిన అభిమానం, ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఎంటీవీ మ్యూజిక్, ఎంటీవీ 80s, 90s, క్లబ్ ఎంటీవీ, ఎంటీవీ లైవ్ అనే ఛానళ్లను కూడా పరిచయం చేసింది. చివరకు ఆ ఛానళ్లన్నింటినీ మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. 1981లో తొలిసారి ఎంటీవీలో వచ్చిన పాట వీడియో కిల్డ్ ది రేడియో స్టార్ అనే పాటనే 2025 డిసెంబర్ 31న చివరిసారి ప్రసారం చేసిన ఎంటీవీ తన ఛానళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 45 ఏళ్ల క్రితం ఛానల్ ప్రారంభించిన అదే పాటతో ముగించడం ద్వారా ఎంటీవీ తన ప్రయాణాన్ని వలయాకారంలో చూపే ప్రయత్నం చేసింది. పాట అదే అయినప్పటికీ అప్పటి మ్యూజిక్ వీడియో యుగాన్ని ప్రారంభించి ఇప్పటి స్ట్రీమింగ్ యుగంలో ముగిస్తూ అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు ప్రయాణం అనే సందేశాన్ని ఇచ్చింది. ఎంటీవీ మూసేస్తున్నట్లు ప్రకటన విని ఆ ఛానల్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంటీవీతో తమ జ్ఞాపకాలను వివిధ మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఎంటీవీ మ్యూజిక్ మూసివేసినప్పటికీ ఆ పేరిట ఆ బ్రాండ్ కొనసాగుతుంది. ఇప్పుడు రియాలిటీ షోలు, ఎంటర్టైన్మెంట్, డిజిటల్ ప్లాట్ఫామ్లపై దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇంతగా జనానికి దగ్గరైన ఎంటీవీ ఛానల్ కు సంబంధించిన ప్రధాన ఘట్టాల్లో 1981లో అప్పటి వరకు మ్యూజిక్ ను రేడియో ద్వారా వినే ప్రేక్షకులకు మ్యూజిక్ వీడియో యుగం పరిచయం చేసింది. 1983లో థ్రిల్లర్ ఆల్బంలోని బిల్లీ జీన్ బీట్ ఇట్ వీడియోలు ఎంటీవీలో ప్రసారం కావడం ద్వారా మైఖేల్ జాక్సన్ గ్లోబల్ సూపర్ స్టార్ గా మారాడు. 1984లో ఎంటీవీ వార్షిక వీడియో మ్యూజిక్ అవార్డ్స్ ప్రారంభించడంతో క్రమేణా అవి సంగీత పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్స్ గా మారాయి. కళాకారుల్లో పోటీ పెరగడంతో ఎంతో మంది సంగీత కళాకారుల ప్రతిభ వెలుగు చూసింది. 1985లో ఎంటీవీని వయాకామ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ కొనుగోలు చేసింది. దాంతో ఎంటీవీ మరింత విస్తరించింది. 1990లో ఎంటీవీ లైవ్ అకౌస్టిక్ ప్రదర్శనలు పాపులర్ గా మారాయి. నిర్వాణ, ఎరికా క్లాప్టన్ వంటి కళాకారుల ప్రదర్శనలు లెజెండరీగా నిలిచాయి. 1992లో ఎంటీవీ రియాలిటీ టీవీకి నాంది పలికింది. ఇది తర్వాత కాలంలో ఎంటీవీ దిశను మార్చేసింది. 2000లో రియాలిటీ షోస్ యుగం వచ్చేసింది. జెర్సీ షోర్, లాగునా బీచ్, ది హిల్స్ వంటి షోలు ఎంటీవీని మ్యూజిక్ ఛానల్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా మార్చాయి. 2025 డిసెంబర్ 31న ఎంటీవీ తన 24 గంటల మ్యూజిక్ ఛానల్స్ ను నిలిపివేసింది. చివరి ప్రసారం వీడియో కిల్డ్ ది రేడియో స్టార్ తోనే ముగించింది. 1981లో మొదట ప్రారంభమైన పాటతోనే ముగింపు పలికింది.